హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి మనకి జూన్ 2 నుంచి కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మరి ఆ సంఖ్య 3 లక్షలకు పెరిగింది, కానీ నిజానికైతే పెన్షన్లు అమలు చేయడం అయితే జరగలేదు. మరి మనకి ఫేషియల్ అథెంటికేషన్ ముఖ గుర్తింపు ద్వారా మొన్నటి వరకు ఒక కార్యక్రమం చేశారు కదా. అనర్హుల పెన్షన్లు ఏరివేయడం, చనిపోయిన వాళ్ళ పెన్షన్లు ఏరివేయడం ద్వారా 1 లక్ష పెన్షన్లు గుర్తించారు అన్నట్టు. వాటిని కలిపి టోటల్గా 3 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని మొన్ననే ఈ మధ్య పేపర్లో ప్రకటించినట్టు గవర్నమెంట్. కానీ ప్రస్తుతానికైతే మంత్రి శ్రీతక్క అయితే మరి ఆగస్టు 15 నుంచి ఈ వితంతువులకి, ఒంటరి మహిళలకే పెన్షన్లు ఇస్తామని ప్రకటన చేసిందనమాట. కానీ మొత్తం టోటల్గా వృద్ధులు, వితంతువులు ఇట్లా రకరకాలుగా 11 రకాల కేటగిరీల వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులు, దివ్యాంగులకు అయితే వికలాంగులు అనే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత వికలాంగులకు ఇస్తామని ఈ గవర్నమెంట్ కూడా మొన్నటి వరకు చెప్పింది. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య కొన్ని ధర్నా కూడా చేశారు. మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ కూడా చేశారు. వారి ఆధ్వర్యంలో మనకి ధర్నాలు కూడా చేశారు. అతను అయితే వెనక్కి వెళ్ళిపోయిండు, మందకృష్ణ మాదిగ గారు. కానీ వికలాంగులకు మాత్రం పెన్షన్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు. మరి 3 లక్షల పెన్షన్లలో మరి 11 రకాల కేటగిరీలో ఉంటారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు, బీడీ కార్మికులు, అటనే ఇట్లా 11 రకాలు ఉంటారు కదా. మరి అందరికి కూడా కొన్ని ఇస్తే బాగుండేది. కొంతగా విడతల వారిగా సంవత్సరానికి కొంతమందికి లక్ష ఇచ్చుకున్న వెళ్తే ఈ పాటికి చాలామందికి అర్హులకి అందే అనమాట. కానీ ప్రభుత్వం అయితే ఆ పని అయితే చేయబట్టలేదు. ఇప్పుడు 15 ఆగస్టు నుంచి అయితే ఓన్లీ ఒంటరి మహిళలకు, వితంతులకు ఇస్తా అంటే వికలాంగులకు ముఖ్యంగా ఎదురు చూస్తున్న వాళ్ళు వృద్ధులు, వికలాంగులు వీళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. కానీ వీళ్ళకు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. మరి కొంచెం అన్యాయం జరుగుతున్నట్టే. మరి ఈ పెన్షన్ల విషయంలో పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పథకం అనేది పెద్ద మొత్తంలో ఇచ్చే పథకం అన్నట్టు. చాలా కంపల్సరీ ఇవ్వాలి. పెన్షన్ల స్కీమ్ అనేది మన ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా 4,000 పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పారు. కొత్త పెన్షన్ల కంటే కూడా 4,000, 6,000 చేస్తామని చెప్పారు. అది జరగలేదు. మధ్యలో ఈ విషయం పైన కొంచెం టైంపాస్ కూడా చేశారు. 500 పెంచుతాం, 1000 పెంచుతామని చెప్పారు. అది పక్కన పడేసారు. మరి అది పెంచుడు జరుగుతుందో జరగదో తెలియదు. కానీ మరి ఈ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మాత్రం మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అక్కడ 4,000 రాగానే తొలి సంతకం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే తొలి సంతకమే పెన్షన్లపైన 4,000 ఇవ్వడం, వికలాంగులకు 6,000 ఇవ్వడం, మరి రోగి గ్రహస్తులకి అంటే వ్యాధి గ్రహస్తులకి 10,000 ఇవ్వడం, టోటల్గా మంచం మీద పడుకున్న వాళ్ళకి 15,000 ఇవ్వడం. ఈ ప్రక్రియ అనేది మరి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్తగా ఇవ్వడం. ఈ పెన్షన్ల ప్రక్రియ అనేది పక్క రాష్ట్రంలో చాలా బాగుంది. అట్లాంటిది మన రాష్ట్రంలో లేదు. మనకు దురదృష్టం. పెన్షన్ల పైన, సంక్షేమ పథకాలపైన ప్రభుత్వం అయితే ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. మరి ఎక్కువ అయితే ఒకటి సన్నబియ్యము, ఒకటి బస్ ఫ్రీ బస్ అనేది ఒకటి చెప్పుకుంటూ వెళ్తారు తప్పితే ముఖ్యంగా మనకు కావాల్సింది ముఖ్యమైన పథకం పెన్షన్లు. మరి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. పెన్షన్లు వికలాంగులకు అయితే కొంచెం అన్యాయం జరిగినట్టు నేను అంటాను. మరి 15 ఆగస్టు నుంచి వితంతులకి, ఒంటరి మహిళలకి కొంతవరకు గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. వాళ్ళకైనా కొంతమందికి అందుతాయి కాబట్టి మరి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. మరి పెన్షన్లకు సంబంధించి, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి, అట్లనే రాజకీయాలకు సంబంధించి, అట్లనే ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, సహాయపడి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. మరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.